వీడు మా బిడ్డే కానీ వీడు గుడ్డివాడిగా పుట్టాడు కానీ వీడు ఎలా చూస్తున్నాడో మాకు తెలియదు, వాడు వయసు వచ్చినవాడు కాబట్టి ఆయన్ని అడగండి. అంటే చిన్నోడేం కాదు, మంచి చెడ్డలు తెలియజేసుకునే వయసు ఉంది, ఆయన్ని అడగండి. బైబిల్ చెప్తుందంటే యేసుక్రీస్తుని ఒప్పుకుంటే వెలివేస్తారంట. ఆ యూదుల్లో నుండి వెలివేస్తారు. చాలామంది మీరు ప్రార్థనలకు వెళ్తే మీ ఇళ్ళకి మేము రాము, మీ ఇంట్లో మేము భోజనం చెయ్యము, మీరు ఆ దేవుణ్ణి నమ్ముకున్నారు, మీరు ఈ దేవుణ్ణి నమ్ముకున్నారని చాలామంది విమర్శిస్తూ ఉంటారు. అవసరమైతే వెలివేస్తారు. దేవుని కొరకు చాలామంది వెలివేయబడిన వాళ్ళు కూడా ఉన్నారు. కులాల నుంచి బహిరించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా వారు దేవుని బట్టి ఆనందిస్తూ వచ్చారు, సంతోషిస్తూ వచ్చారు. ఇక్కడ చూడండి, తల్లిదండ్రులకు కూడా ఆ వ్యక్తిని విడిచిపెట్టారు. ఆడు వయసు వచ్చినవాడు ఆయన్ని అడగండి అన్నాడు. అంటే ఆ మతము ఎంత భయంకరమైందో, ఆ కులపిచ్చి ఎంత భయంకరమైందో మీరు ఆలోచించండి. అవసరమైతే బిడ్డలను కూడా వద్దనుకుంటున్నారు కులం కోసం. మళ్ళీ పిలిచి ఏమంటున్నారు తెలుసా? దేవుని యొద్ద నుండి పంపబడితే విశ్రాంతి దినాన్ని పాటిస్తాడు కదా, ఆయన విశ్రాంతి దినం కూడా పనిచేస్తున్నాడు కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాదు. సరే, ఏదో ఒక విధంగా మరి నీకు చూపు వచ్చింది కాబట్టి దేవుని మహిమపరచు, దేవుణ్ణి కొనియాడమని చెప్తున్నారు. యేసయ్య ఏం చెబుతున్నారు? ఈయన పాపి అయిన మనుషుడు అంటే ఆయన పాపో కాదో నాకు తెలియదు, ఆయన పాపో కాదో నాకు తెలీదు. నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నా. ఆయన పాపులు మనవి దేవుడు ఆలకించడని నాకు తెలుసు అన్న ఆయనే చెబుతున్నాడు. గుడ్డివాడు పాపులు మనవి దేవుడు ఆలకించడని నాకు తెలుసు. మరి ఆయన పాపి అయితే మరి నాకు గుడ్డివాడిని కదా, నాకు చూపినట్టు ఇచ్చాడని ధైర్యంగా ఆ పరిశీలతోనూ శాస్త్రులతోనూ సాక్ష్యం చెబుతూ వచ్చాడు. నువ్వు మాకు సమాధానం చెప్పే అంత తోడువా, నువ్వు మాకు ఎదురు చెప్పే అంత తోడువా అని చెప్పేసి ఆయన్ని వెలివేసేసారు. ఇక్కడ ఆయన చేసిన పాపం ఏంటి? వెలివేయటానికి చేసిన పాపం ఏంటంటే యేసుక్రీస్తుని ప్రభువు అని అంగీకరించాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంగీకరించారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించాలి కదా, వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఆ గుడ్డివాడు మాత్రము యేసు ప్రభువారు నిజమైన దేవుని కుమారుడని విశ్వాసం ఉంచాడు, ఆయన లోకరక్షకుడని నమ్మాడు, ఆయన నా గుడ్డితనాన్ని తొలగించి నాకు చూపునిచ్చాడని నమ్ముతున్నాడు.